దేవుణ్ణే మర్చిపోయాడండి. అంటే ప్రతి మనిషి వారి ఆలోచన ఏమైంది తెలుసా? ఇక దేవుణ్ణి మర్చిపోయే స్థితికి వెళ్ళిపోయారు. ఎవరు దేవుణ్ణి ఎరిగే పనిలో లేరు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకొనుచున్నారు అన్నాడండి బైబిల్లో. అందరూ సొంత కార్యాలంటే ఉదయం లేవటం, సాయంత్రానికి సరిపోని అన్ని సమకూర్చుకోవడానికి కావాల్సిన పనులకు వెళ్ళిపోవటం, హడావుడిగా వెళ్ళిపోవటం, హడావుడిగా వర్క్ చేసుకోవటం, తిరిగి సాయంత్రానికి మరలా ఇంటికి వచ్చేయటం, మరలా తినటం, మరలా లేవటం. అంటే ఉదయం లేవటం, పరుగులు తీయటం, సాయంత్రానికి రావటం, మరలా పరుగులు తీయటం, ఇలా ప్రతి దినము మన దినచర్య జరిగిపోతుంది. కాలం గడిచిపోతుంది, జీవితం మీద పడిపోతుంది, వయసు మళ్ళీపోతుంది, రాను రాను మన కాలగతులు ముగిసిపోతుంది, మన జీవితాన్ని వదిలేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అంతేకాని ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు తిరుగుతున్నాము, ఎందుకు తింటున్నాము, ఎందుకు త్రాగుతున్నాము, ఎందుకు ఈ దేహంలో మనం ఉన్నామని ఎవరు ఆలోచించట్లేదండి. ఎవరు ఆలోచించటం లేదని ఎరిగి దేవుడు ఏం చేశాడంటే, ఏంటి ఈ ప్రజలు, ఏంటి వీళ్ళందరూ ఎలా అయిపోయారు, ఇలా అయిపోయిన ఈ ప్రజల గురించి ఏం చెయ్యాలి, ఎలా చేస్తే వీళ్ళందరూ మారు మనసు పొందుతారు, ఏం చేస్తే ఈ ప్రజలందరూ తిరిగి పరలోకానికి వస్తారు, వీళ్ళు పరలోకానికి రావాలంటే నేనేం చెయ్యాలని దేవుడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడండి. ఎందుకో తెలుసండి? మనుషులు మార్పు పొందాలని, ప్రతి మనిషి మారాలని పరలోకమందున్న దేవుడు ముందే ఆలోచన చేశాడు. కానీ మనుషులు మారటం మానేశారు. ఎవరిష్టం వచ్చిన త్రోవల వాళ్ళు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే, అలా బ్రతుకుతున్న వీళ్ళ కోసం దేవుడు ఏం చేశాడంటే, ఎలాగైనా మార్చాలని దేవుడు భూమి మీద మనుషులను హెచ్చరించడానికి దేవుడు న్యాయాధిపతులను పంపించాడు, రాజుల్ని, ప్రవక్తల్ని, ఇలా అనేక మంది వ్యక్తులను పంపించాడు. మార్పు చెందుతారేమోనని ఒకరికొకరికి ఎన్నో విషయాలు తెలియచేద్దామని ఆరాటపడ్డా ఎవరు దేవుణ్ణి లెక్క చేయని దశలో ఉన్నారండి. మరి ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో మార్పు వస్తుంది? ఎలా చేస్తే ఈ మనుషులందరినీ పరలోకం తీసుకువెళ్ళొచ్చు? ఎలాగైతే వీళ్ళని తీసుకురావాలని ఎన్ని ప్రణాళికలు చేసినా ఆయనకి ఏమీ పాలు పొంచట్లేదండి. ఏం చేద్దాం అంటే పరలోకమందు ఈయన ఆలోచనలు ఎలా చేస్తున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీళ్ళల్లో మార్పు తేవాలంటే నేను వెళ్ళాలి, మనుషులందరిని మార్చాలంటే నేను వెళ్తాను, నేను వెళ్ళి చెబుతాను, నేను వెళ్ళి ప్రకటించి చెబితే తప్ప వీళ్ళు పరలోకానికి వచ్చే స్థితిలో లేరు, నన్ను పంపించండి అని అడిగాడండి పరలోకంలో. అప్పటికే ఎవరు పుట్టారు? ఆదాము పుట్టాడు. ఆదాము తర్వాత అవ్వ పుట్టింది. ఎంతోమంది వ్యక్తులందరూ భూమి మీద పుట్టుకుంటూ వచ్చారు. అంటే భూమి మీద పుట్టవలసిన ప్రతి మనిషిని ఆదాము ద్వారా దేవుడు పుట్టించేశాడండి. అనేక తండ్రుల గర్భాలు దాటుకుంటూ మనుషుల ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి వ్యక్తి భూమి మీద ముందే దేవుని ఎన్నికతో భూమి మీదకి వచ్చేసాం. అంటే పుట్టాల్సినటువంటి వ్యక్తులందరినీ దేవుడు పుట్టించేశాడు. తొలి ఆదాములో ఒక్కడే పుట్టాడని మీరు అనుకుంటున్నారా? ఒక్క ఆదాములో ఎంతమంది ఉన్నారు? మనం అందరం ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళమేనా, బయట నుంచి వచ్చామా? చెప్పాలమ్మా. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాములో నుంచే. ఆదాములో ఎవరున్నారు? అబ్రహాము ఉన్నాడు, ఇసాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, యొప్తా ఉన్నాడు, సంసోను ఉన్నాడు, ఎంతోమంది భక్తులు ఉన్నారు. పౌలేంటి, నువ్వేంటి, నేనేంటి, మీ తాతలు ముత్తాతలు, మన తాతలు ముత్తాతలు, మన బంధువులు, వర్గాలు అందరూ ఉన్నారు. అందరూ ఎవరిలో ఉన్నారు? ఆదాములో ఉన్నారు. ఆదాములోనికి అందరిని పంపించేశాడు, అందరూ వచ్చేసారు. ఇప్పుడు యేసుక్రీస్తు రావాలంటే ఎవరి గర్భంలోంచి రావాలి? యేసుక్రీస్తు భూమి మీదకి నేను వస్తాను తండ్రి, మనుషులు మారటం లేదు, మార్పు చెందాలంటే నేను ఎలా రావాలి అన్నప్పుడు మానవ ఆకారం ఎత్తాలి నువ్వు భూమి మీద. పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ఎవరంటే ఆత్మగా ఉన్నాడు, దేవుని కుమారుడు, మొట్టమొదటి పుట్టిన ఆయనే, తండ్రి అయిన దేవుని కుమారుడుగా ఆయన భూమి మీదకి రాకముందే పరలోకంలో ఉన్నాడు. సృష్టిని చేసేటప్పుడే ఆయన ఉన్నాడు, సృష్టిని కలిగించేటప్పటికే పరలోకంలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు ఈ భూమి మీదకి రావాలంటే ఆదాములో ఉన్నాడా? చెప్పాలి. ఆదాములో ఉన్నాడా? ఆదాము కంటే ముందే పుట్టాడా? అర్థమవుతుందా మీకు? ఆదాములో ఉన్నాడా? ఆదాము కంటే ముందే పుట్టాడా? ఆదాం కంటే ముందే పుట్టాడు. మరి ఎలా పుట్టగలడు? ఏ తండ్రి లేకుండా పుట్టడానికి ఛాన్స్ లేదు, ఏ మనిషిలో నుంచి వచ్చే అవకాశం లేదు. ఎలా 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 అని అనుకుంటుంటే దేవుడు అన్నాడు, అయ్యా
ప్రతి మనిషి భూమి మీద పుట్టాలంటే తల్లి గర్భం ద్వారా రావాలి. ఎంతటి వాడైనా ఈ భూమి మీద మానవ ఆకారం ఎత్తాలంటే ఒక తల్లి గర్భంలో నవమాసాలు నిండిన తర్వాతే భూమి మీదకి రావాలి. కనుక ఆ నవమాసాలు తల్లి గర్భంలో పెరిగి బయటికి రావాలంటే నువ్వు కూడా తల్లి గర్భంలోకి వెళ్ళాలి. తల్లి గర్భంలోకి వెళ్ళాలంటే ఏ తండ్రిలోనూ నేను లేను కదా తండ్రి, ఎవరిలోనూ లేను, ఏ తండ్రిలోనూ నేను లేను. మరి ఎలా వెళ్ళాలి? ఎలా వెళితే నేను భూమి మీదకి రాగలను? అబ్రహాం పుట్టాడంటే తెరాహు గారు గర్భంలో ఉన్నాడు. అబ్రహాంలోంచి ఇసాకు వచ్చాడంటే ఇసాకు అబ్రహాం గర్భంలో ఉన్నాడు. మరి ఇసాకులోంచి యాకోబు వచ్చాడంటే ఇసాకు గర్భంలో ఉన్నాడు. యాకోబులోంచి 12 మంది గోత్రీకులు వచ్చారంటే వీళ్ళందరూ యాకోబు సంతానంలో యాకోబులో ఉన్నారు. ఇంతకి మరి యేసుక్రీస్తు ఉన్నాడా? ఏ గర్భంలోనూ లేడు, అప్పటికే పుట్టి ఉన్నాడు. చూద్దామా? చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము. నాన్న పిల్లలు అల్లరి చేస్తున్నారు, కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసుకోండి, పాఠం సరిగా అర్థం కాదు మీకు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలాలు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతాలు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవ్వంతైనను సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. ఎవరైనా? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు సృష్టి చేయక ముందే ఉన్నాడు, ఈ సృష్టిని చేసేటప్పటికే ఉన్నాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆదాముతో సైతం యేసుక్రీస్తు వారు చేస్తేనే వచ్చాడు. మరి భూమి మీద పుట్టాలంటే ఎట్లా రావాలని అందరూ అనుకుంటుంటే దేవుడు అన్నాడు, నిన్ను భూమి మీదకి పంపించాలంటే ఒక తల్లి గర్భంలోకి నేను నిన్ను ప్రవేశపెడతాను. దేవుడు మనుషుల్ని పుట్టించడంలో ఎన్ని రకాల పుట్టించాడు ఐడియా ఉందా మీకు? దేవుడు మానవ నిర్మాణాన్ని చేయడానికి ఎన్ని రకాలు చేశాడు? మొట్టమొదట మనిషి నిర్మాణాన్ని ఎలా చేశాడు? మట్టిని తీసి బొమ్మను చేసి, బొమ్మలోకి ఏం చేశాడు? జీవవాయువును ఊదాడు. నరుడేమయ్యాడండి? జీవాత్మగా మారాడు. అది మొదటి రకం. ఆ తర్వాత ఆదాములో నుంచి పక్కటెముకను తీసి ఆపరేషన్ చేసి ఆ ఎముకకు కొంత మాంసాన్ని తీసి అవ్వను నిర్మాణం చేశాడు. ఇది రెండవ రకం. అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు? మొదటి రకం ఆదాముని మట్టితో బొమ్మను చేసి జీవాన్ని పోసాడు. అదే ఆదాములోంచి పక్కటెముకను తీసి ఆయన బాడీలో ఉన్న కొంత మాంసాన్ని తీసి ఒక ఆకారాన్ని నిర్మాణం చేసి అవ్వను చేశాడు. ఇది రెండవ రకం. ఈ మూడో రకం, ఆదాము అవ్వలను దాంపత్య జీవితాన్ని జయించి పిల్లలను పుట్టించాడు. ఇది ఎన్నో రకం? ఇది మూడో రకం. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాత ఊరేగింపు జరుగుతుంటే అందరూ కేకలేస్తుంటే ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు వారిని గణపరుస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరినీ హేళన చేసి అవమానపరిచి అక్కడ ఉన్న పెద్దలందరూ అరుస్తుంటే ఏమన్నాడు తెలుసా? అబ్రహాము సంతానాన్ని పుట్టించాలైతే ఈ రాళ్ళ వల్ల నేను అబ్రహాముకి సంతానాన్ని పుట్టించగలను అన్నాడు. అది నాలుగో రకం కూడా. అంతెందుకు, కన్య మరియ గర్భం గుండా యేసు ప్రభుని పుట్టించాడంటే ఇదేనో రకం. ఇది ఐదవ రకం అనుకోండి. అంటే ఎన్ని రకాలుగానైనా ఎలాగైనా మనిషిని పుట్టించగలిగిన సమర్థత, సత్తా ఎవరికి ఉంది? దేవునికే ఉంది. ప్రపంచంలో ప్రతి మనిషి తప్పుడు కోతలకు వస్తున్నారని యేసుప్రభు మీద. యేసుప్రభు మరియమ్మకి ఎలా పుట్టాడు? తండ్రి లేకుండా ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడు ఏంటండి? ఇలా క్లోనింగ్ పద్ధతిలో పిల్లల్ని పుట్టించట్లేదా? క్లోనింగ్ పద్ధతి. అమ్మతో నాన్నతో పని లేదు. అమ్మలోంచి కణాలు, నాన్నలోంచి కణాలు తీసుకెళ్ళేసి ఒక ట్యూబ్లో పెట్టేసేసి మరొక ఆమె గర్భంలోంచి పిల్లల్ని పుట్టిస్తున్నారు. క్లోనింగ్ పద్ధతి అని అంటున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్. ఆపరేషన్లు చేయకుండానే పిల్లల్ని పుట్టించడానికి ఎన్నో ప్రయత్నాలు. భూమి మీద శాస్త్రం, పరిశోధన ఎంత గొప్పగా ఎదిగిపోయినా కూడా ఇంకా దేవుణ్ణి తప్పిపట్టే వాళ్ళు ఉన్నారండి.
యేసుక్రీస్తు తప్పుడుగా పుట్టాడని, యేసుక్రీస్తు మీద తప్పుడు ఆరోపణలు వెయ్యాలని, యేసుక్రీస్తుని బోధన ఖండించాలని, యేసు మాటలను వ్యతిరేకంగా జరిగించాలని ఎన్ని ప్రయత్నాలండి ఈ ప్రపంచం. ఎన్ని మాటలు, ఎన్ని కోతలు, ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో చూడండి. యేసుక్రీస్తు వారిని పుట్టించటానికి దేవునికి సాధ్యమా అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకి చేతకంది ఏముందండి? రాళ్లతోనైనా పిల్లలను పుట్టించగలడు, మట్టిలో నుంచి పిల్లలను పుట్టించగలడు, ఆదాములో నుంచి ఎముకను తీసి ఎముకకు మాంసాన్ని పోడ్చి ఎముక తయారీలోంచి ఒక స్త్రీని నిర్మాణం చేసిన ఆయన, మళ్ళా వీళ్ళిద్దరిని కలిపి పిల్లలను పుట్టించిన ఆయన, తల్లి గర్భంలోకి బిడ్డ రావాలంటే తండ్రితో సంబంధం లేకుండా పరలోకమందున్న క్రీస్తు యొక్క ఆత్మను తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టి యేసుప్రభుని నిర్మాణం చేయించిన ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు ఎన్నుకొని నిర్మాణం చేయించటంలో ఏదైనా చేయగలిగిన సమర్థుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు ఆయనే అన్నాడు. లేదు రా అంటే వచ్చేసింది. భూమిని గడ్డినిచ్చి విత్తనములు గల తమ తమ జాతి గల పళ్ళ పక్షములను భూమి మొలిపించును గాక అనగానే భూమిలోంచి ఎన్ని చెట్లు టకటక 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 మొలిసినాయి. ఎవరి మాటకు పుట్టినాయి అన్నీ? దేవుని మాట. సూర్యుడు కలుగ్గాక చంద్రుడు కలుగ్గాక అనగానే వచ్చేసినాయి. లేవు ఒకప్పుడు, వచ్చేసినాయి. ఎలా వచ్చినాయి? దేవుని ఆజ్ఞ. యేసుప్రభు అంతటా ఆయన్ని మరియ గర్భంలో నుంచి తీసుకురావటానికి ఏదో నేరం జరిగిపోయిందని ప్రపంచం అనుకుంటుంది. తప్పండి. దేవుడు అనుకున్నాడు, క్రీస్తును భూమి మీదకు తీసుకురావాలనుకున్నాడు. ఆ క్రీస్తులో ఏ పాపము లేకుండా పుట్టించాలనుకున్నాడు. అంటే భూమి మీద పుట్టిన మనుషులందరూ పాపులా? కాదండి. పుట్టుకతోనే పాపం లేదు. మనిషి స్వతహాగా చేసి పాపం తెచ్చుకుంటున్నాడు, కానీ ఏ మనిషి పుట్టుకతో పాపి కాడు. ఎందుకని? పుట్టిన వారందరూ ఎలా ఉన్నారు? భూమి మీద పుట్టిన వాళ్ళందరూ పాపులు కాదండి, తల్లి గర్భం నుంచి పవిత్రులుగానే వచ్చారు. మనుషుడు చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఏ నేరము చేయని విధంగా మనుషులను భూమి మీదకు తీసుకొచ్చాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తును కూడా పుట్టుటకు తీసుకురావడానికి యోసేపు గర్భంలో లేడు, అబ్రహాము గర్భంలో లేడు, యాకోబు గర్భంలో లేడు, చివరికి ఆదాము గర్భంలో కూడా లేడు. ఎవరు? యేసుక్రీస్తు అండి. ముందే పుట్టాడు కదా. మీ నాన్న పుట్టాడు, మీ నాన్నను నువ్వు కనగలవా? కనలేవు. పోనీ మీ మనవడు మనవరాలు ఎవరైనా ముందే పుట్టిన నిన్ను మరెవరు కనగలరు? ఎవరు కనలేరు. సృష్టికి ముందే ఉన్న యేసుక్రీస్తుని ఎవరి గర్భంలోంచి కనటానికి కుదరదు గనక దేవుడు ఏం చేశాడంటే మరియమ్మ గర్భములో నుంచి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. వివాహం కాకపోతే అపవిత్రంగా ఆలోచిస్తారని వివాహం దాంపత్య జీవితం కొరకు ఒక వంశాన్ని యోసేపు వంశంలో నుంచి దావీదు గోత్రంలో కలపటం కొరకు వారికి ప్రదానం చేయించాడండి. వివాహం జరిగించాడు. వివాహం జరిగించి అప్పటికే ఆమె గర్భవతి అయినందున ఆయన అనుమానిస్తాడేమోనని ఆయనకు దూత ద్వారా హెచ్చరిక చేసి ఆమె పవిత్రాలు పరిశుద్ధురాలు, ఆమెను చేర్చుకో, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఆమె గర్భవతి అయిందని మరియమ్మను ఉత్తమురాలుగా యేసోపుకు చెప్పించాడు. ఎంత గొప్పగా చేశాడండి. అలా క్రీస్తు జననం భూమి మీదకి జరిగిందండి. ఎలాంటి వాడు యేసుక్రీస్తు అండి? పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు, పాపం అంటనివాడు, పాప కలంకం అనేది లేనివాడు. అలాంటి లోకంలోకి వచ్చిన ఈ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసు ఆయనకి, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలుసు, ఆయన ఎందుకు ఎలా ఏం చెయ్యాలో తెలుసు ఆయనకి. ఎందుకు వచ్చాడు అన్నాడు యేసుక్రీస్తు భూమి మీదకి? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తాను ఎందుకు వచ్చాడో, ఈ లోకంలో ఉన్న మనుషుల కొరకు ఏం చెయ్యాలనుకుంటున్నాడో చక్కగా మాట్లాడాడు. చూడండి, ఆయన ఇతర సమీప గ్రామాలలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఎక్కడి నుంచి అండి బయలుదేరింది? యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి బయలుదేరాడు. ఎందుకు? భూమి మీద ఉన్న మనుషులందరకు సువార్త ప్రకటించాలని. ఎందుకు ప్రకటించాలి? వాక్యం విన్న ప్రతి మనిషి పరలోకం రావాలి, తప్పిపోయిన నిన్ను పరలోకానికి చేర్చాలి, మారు మనసు పొందని నిన్ను మార్పు చెయ్యాలి,
మారని నీ స్వభావాన్ని, మారని నీ గుణగణాలని మార్చాలి. ఎంత గొప్ప ఆలోచన అండి దేవుడిది. ఆ ఆలోచనలు ఎరిగిన యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇతర సమీప గ్రామములో ప్రకటించున్నట్లు వెళ్దాం వెళ్దాం రండి. యేసుప్రభు తన శిష్యులందరూ చెప్తున్నారు, సమీప గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ వెళ్ళాలి, చెప్పాలి. ఎందుకు ఈ సువార్త కూడికి ఏర్పాటు చేయాలి నాగరాజు గారు? ఏంటి లాభం? దీనివల్ల ఏంటొచ్చింది? ఎవరైనా వాక్యం విని ఒక్కళ్ళన్నా మారు మనసు పొందుతారేమో, ఒక్కడన్నా మారు మనసు పొంది పశ్చాత్తాపడితే, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మితే, నిత్య జీవానికి వారసుడైతే ఇంతకన్నా గొప్ప సంతోషం ఏంటండి? ఈ భూమి మీద బట్టల కొరకు ఖర్చు పెడతాం, బిల్డింగుల కొరకు ఖర్చు పెడతాం, ఏసీలకు ఖర్చు పెడతాం, ఫ్రిడ్జ్లకు ఖర్చు పెడతాం, బంగారంతో పాటు రకరకాల విలువైన వస్త్రాలు, వస్తువుల కొరకు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడతాం. దేవుని కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరండి? దేవుని స్వార్థ ప్రకటించడానికి ఖర్చు పెట్టేది ఎవరు? దేవుని మనసు ఎరిగిన పిల్లలెవరు? ఇదిగో ఇలా ఖర్చు పెట్టే వాళ్ళే దేవుని మనసు ఎరిగిన పిల్లలు. ఇలా దేవుని కొరకు ఇచ్చేవాళ్ళే. ఇదిగో ఈ కానుకలంటూ ఇచ్చారంటే ఎవరి కోసం? దేవుని పరిచర్య కొరకు. ఆ పరిచర్య కొరకు ఇచ్చావంటే ఏం తెలుసా? ఇచ్చే గుణం నీకుందంటే పరలోకమందున దేవుని పని జరుగుతుందని అర్థం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? వచ్చిన నేను ఎందుకు వచ్చాను అంటున్నాడు? ఇతర సమీప గ్రామములలో ప్రకటించినట్లు. వెళ్దాం రండి అంటే ఆయన యేసుప్రభు ఏంది? సువార్త ప్రకటించాలి. ఎక్కువ కాలం అందరికి ఉండటానికి కుదరదు. ఆయనకి ఇచ్చింది దేవుడు టైం 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులతో గడపడం జరిగింది. 3.5 సంవత్సరాల సువార్త ప్రకటనకు బయలుదేరాడు. ఈ 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించడంలో అలసిపోయేంతగా కష్టపడ్డాడండి. ప్రతి దినము తిరిగాడు, ప్రతి గ్రామానికి వెళ్ళాడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగాడు. అవసరమైతే సముద్రాలు దాటి కూడా అవతలకు వెళ్ళాడండి. ప్రకటించాడు, చెప్పాడు. ఆయన బోధ చేస్తుంటే ఎలా బోధ చేసేవాడు తెలుసండి? బంట్రోతులు పంపించారండి శాస్త్రుల పరిచయలు. యేసుప్రభుని తక్షణమే పట్టుకురండి, చెరసాలు వేసేద్దామని. వాళ్ళు ఏం చేశారు? పట్టుకుందామని బయలుదేరారు. గొలుసులు, గుదిలు, బండలు అన్నీ పట్టుకొని వెళ్ళారు. మరి పోలీసు వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారండి? చేతులకి బేడీలు తీసుకొని వస్తారు పట్టుకుందామని. వీళ్ళు కూడా గొలుసులు కూడా తీసుకొని వచ్చారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న బడిసెలతో సహా వచ్చారు. యేసుప్రభు అక్కడ ప్రసంగం చేస్తుంటే ఆయన అందరిలో ఉన్నాడుగా, ప్రసంగం అవని వెళ్దాం అనుకున్నారండి. అనుకొని అక్కడికి వచ్చి ఈయన ఏం చెప్తున్నాడా అని విన్నారండి. విన్న తర్వాత వీళ్ళు ఏమనుకున్నారు? మన ఉద్యోగం పోతే పోయింది, మన జీవితంలో ఇలాంటి మాటలు ఎప్పుడూ వినలేదు, ఇలాంటి ఆయన్ని మనం అరెస్ట్ చేయటం ఏంటి, ఇలాంటి ఆయన్ని మనం పట్టుకెళ్ళటం ఏంటి, పదండి అని వెనక్కి వెళ్ళిపోయారండి. చూడండి ఆ మాట, యోహాను సువార్త ఎంత మంచి మాటలు చెప్పాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. ఆ బంట్రోతులు ఎవరండి? యేసుప్రభు ప్రసంగం చేస్తుంటే విన్నాక వీళ్ళు ఏమంటున్నారు తెలుసండి? ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవ్వడును ఎన్నడను మాట్లాడలేదండి. అంటే పోలీసు వాళ్ళకి ఏ గవర్నమెంట్లో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఎలా మాట్లాడుతున్నాడో తెలిసిద్దా తెలీదా? తెలిసింది కదండి. గన్మెన్లుగా ఉండేవాళ్ళు ఇవాళ సీఎంగా ఒక ఆయన ఉంటే ఆయన వెంబడి తిరుగుతారు, రేపు ఇంకొక ఆయన సీఎంగా మారితే ఆయన వెంబడి తిరుగుతారు, మరొకసారి సీఎంగా మారితే ఆయన వెంబడి తిరుగుతారు. ఎవరెవరు ఏ గవర్నమెంట్ మారినా ఈ ప్రభుత్వ అధికారులు మారరు, వీళ్ళందరూ వాళ్ళ చుట్టూనే ఉంటారు. ఎలాంటి ప్రభుత్వాలు ఎలాంటి పరిపాలన అందిస్తున్నారో, ఏ నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడో చక్కగా వింటారు. ఇలా వింటున్నటువంటి ఈ సమయంలో యేసుప్రభు వారి గురించి కూడా వింటున్నప్పుడు వీళ్ళ మనసులు కదిలిపోయినాయి, వీళ్ళ మనసులు మారిపోయినాయి. వీళ్ళందరూ కూడా ఎంత గొప్పగా మాట్లాడినట్టుగా మేము ఎప్పుడు వినలేదు. ఎవరండి మాట్లాడుతుంది? యేసుప్రభు అండి. ఆయన బోధ చేస్తుంటే ఎవరు వినకుండా వెళ్ళిపోవాలని ఇక ఉండకూడదు, నేను వినను అనే మనసు లేదండి ఎవరికి. రోజులు తరబడి కూర్చొని విన్నారండి. కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తే ఎన్ని రోజుల దాకా విన్నారండి? 3 రోజుల ప్రసంగం. 3 రోజులు ధారాళంగా చెబుతూనే ఉన్నాడు, వాళ్ళు వింటూనే ఉన్నారు. ప్రసంగం ఇంత గొప్పగా ఉంటుందా అనుకున్నారండి. పరలోక సంబంధమైన విషయాలన్నీ, పరలోకానికి వెళ్ళే విషయాలన్నీ యేసుక్రీస్తు బోధిస్తుంటే ఆ బోధకు విని ఆశ్చర్యపోయారండి వాళ్ళంతా. బంట్రోతులు సైతం యేసుప్రభు బోధ విని ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా? ఆయన బోధకు ఆకర్షితులైపోయారు.
ఆయన అలా బోధించాడు. బోధించటమే కాక ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పాపము లేనివాడను అని చెప్పాడండి. ప్రజల మధ్యకి వెళ్ళి, ప్రజలతో ఉండి, ప్రజలతో తిరిగి, ప్రజలతో మాట్లాడుతూ, ప్రజలతో చెబుతుండంటే ఈయన నేరం చేశాడేమో అనుకుంటున్నారు చాలామంది. ఈయన ఏమన్నాడు తెలుసా? ప్రపంచానికి ఛాలెంజ్ అని చెప్పాడండి. ప్రపంచ ప్రజలారా ఛాలెంజ్ అని అక్కడ ఉన్న ప్రజలందరికీ సవాలు విసిరాడు. ఏమన్నా తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రశ్నేశాడండి. చూడండి ఏమంటున్నాడు యోహాను సువార్త, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. 8వ అధ్యాయము 7వ వచనం. అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుని ఏదో ఒక రకంగా ఇరికించి, ఏదో ఒక విధంగా ఆయన్ని అపవిత్రుడిగా మార్చి రకరకాలుగా హింసించాలని అనుకుంటుంటే అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు అన్నమాట. చూడండి, వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, ఇక్కడ ఒక మరియు వ్యభిచారంతో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారంతో పట్టబడిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ఎంతమందిని పట్టుకోవచ్చారు? ఒక్క ఆమెనే పట్టుకొచ్చారు. వ్యభిచారం స్త్రీ ఒక్కటే చేసిందా? పురుషుడు కూడా చేస్తారా? స్త్రీ పురుషులు ఇద్దరు కలవాలి. ఇద్దరిని పట్టు రాకుండా ఒక్క ఆమెనే పట్టుకొచ్చారు, పురుషుడిని వదిలేశారండి. పురుషుడు దొరకలేదు, పారిపోయాడు అన్నట్టుగా ఈమెను పట్టుకొచ్చారు. నేరం ఒక్కదాని మీద ఎలా వేస్తారు? తీసుకొచ్చి నిలబెట్టి ఈమె వ్యభిచారం చేసింది, వ్యభిచారం చేస్తుంటే పట్టుకొచ్చామని రాళ్లతో కొట్టి చంపేస్తామని అందరూ గుంపులుగా వచ్చి రాళ్లతో కొడతాని సిద్ధపడ్డారు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి. పాపము నాలో లేదు అనేవాడు ఎవడనుంటే చెప్పండి అని అన్నాడండి. అని ఈయనేమన్నాడు తెలుసా? నాలో పాపం లేదు. చూసారండి ఏమన్నాడు తెలుసండి ఆయన? మీరందరూ ఈమె పాపము చేసిందని అంటున్నారేమో కానీ ఆయనలో పాపము లేదని ఆయన ఒక మంచి ప్రశ్న వేశాడండి. చూడండి ఎలాంటి ప్రశ్న వేశాడంటే, ఇక్కడ ఎవరైనా ఈ మాట అంటారేమో 46వ వచనం అండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ప్రశ్న వేశాడండి. నేను ఎక్కడన్నా పాపం చేశానని మీలో ఎవడైనా ప్రశ్నించగలడా అన్నాడండి. అంటే ఏమి లేనివాడైనా ఆయన పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపానికి లోబడనివాడు, అసలు పాపమే ఎరగనివాడు, పాపము ఆయనను ఏలకుండా చేయగలిగిన సమర్థుడండి. అంటే భూమి మీద ప్రతి మనిషి కూడా పాపం చేయకుండా బ్రతకగలడా అంటే నిరూపించాడని యేసుప్రభు. పాపం లేకుండా బ్రతకొచ్చు అని. అలా నేను బ్రతికాను, నాలో పాపం లేదు అని నిరూపించుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసండి? పాపము చెయ్యని వాడే ఆమెను శిక్షించాలి, కాబట్టి నేను కూడా ఆమెను శిక్షించను, ఎందుకంటే నాలో పాపం లేదు. శిక్షించే అధికారం నాకుంది, కానీ నేను ఆమెను శిక్షించను, ఆమెను కొట్టను అని చెప్పి ఆమెతో ఏమన్నాడు చూడండి 11వ వచనంలో. ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. నేను శిక్షించే అధికారం నాకుంది, కానీ నేను శిక్షించనమ్మా, క్షమిస్తున్నాను. ఇప్పటి వరకు ఎందుకు పాపం చేసావో, ఎందుకు నేరం చేసావో, ఎందుకు తప్పు చేసావో నీకు తెలుసు. ఇక నుంచి పాపం చేయి మాకు. పాపం చేసి శిక్షకు వెళ్ళటం కంటే పాపము చేయక పవిత్రాలుగా మారటం మంచిదని ఆమెను నేను శిక్షించను అన్నాడండి. ఈయనలో ఏమీ లేదు, పాపము లేనివాడు ఎవరైనండి? యేసుక్రీస్తు అండి. పాపము ఎరుగని వాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. అక్కడ కూడా ఒక రుజువుతో కూడిన మాట రాశారండి యేసుక్రీస్తు గురించి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. మన ప్రధాన యాజకుడును మన బలహీనత యందు మనతో సమానుభావము లేనివాడు కాను గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎలా ఉన్నాడంటండి? మనలాగే పుట్టాడు, మనలాగే తిరిగాడు, మనలాగే బ్రతికాడు, మనలాగే భూమి మీద శ్రమలు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ అనుభవించాడు కానీ ఏమి లేకుండా బ్రతికాడు? పాపము లేనివాడుగా. మరల చదవను ఆ మాట, ఎంత బాగుంటుందో.
మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సహానుభావము. చూసారండి, మనం ఎలాంటి బలహీనతలు, ఆయనకు కూడా అలాంటి ఆలోచనలు, ఆయనకు కూడా అలాంటి కోరికలు, ఆయనకు కూడా అలాంటి తలంపులు వస్తున్నా కూడా మనలాగే సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను. ఆకలి బాధలు, శరీర బాధలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు ఇవన్నీ వస్తున్నా కూడా వాటన్నిటిని అదుపులో పెట్టుకొని ఆయన పాపము లేనివాడుగా ఉండెను. పాపం చేయలేదంటే, పాపం జోలికి వెళ్ళలేదు, ప్రతిదీ కంట్రోల్ చేసుకున్నాడు, నిగ్రహించుకున్నాడు, తన దేహంలో వచ్చే తప్పుడు ఆలోచనలను నియంత్రించుకున్నాడు, ఎక్కడ పాపం అనేది లేకుండా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22 కూడా ఆ మాట అంటున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఎంత మంచి మాట అండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకును. చూసారండి, మనము పాపముల విషయమై మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన ఎక్కడా పాపం చేయలేదు. చూసారండి, ఎంతగా చెప్పాడో. చాలామంది అండి ఆయన వ్యభిచారం చేశాడని, మద్గలేని మరిని ఉంచుకున్నాడని తప్పుడు సినిమాలు కూడా తీశారండి, తప్పుడు కార్యక్రమాలు కూడా రాశారండి. పరిశుద్ధుణ్ణి, పవిత్రుని అవమానపరచడానికి ఈ శాస్త్రము, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎంతగా అపకీర్తి తీసుకురావాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసండి. అసలు యేసుప్రభు క్యారెక్టరే కల్పితం అనేది ఒకడు. యేసుప్రభు అంటే గిట్టక యేసుప్రభుని మాట్లాడిన ఒకడు, ఇది విదేశీ మతం అనేవాడు ఒకడు, యేసుక్రీస్తు బోధే వినపడకూడదని ఒకడు. ఎన్ని ప్రయత్నాలండి. ఆయన బోధ విన్నారు, అందరూ మారు మనసు పొందుతున్నారు. ఆయన బోధ వింటున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రతి మనిషి మనసులను మార్చగలిగే బోధ అండి అయింది. ఏమండి, ఎన్నో విప్లవాలు ఉన్నాయి. ఆ విప్లవాలన్నీ కొంతకాలానికి కూలిపోయినాయి, కొంతకాలానికి ఆరిపోయినాయి అండి. ఎన్నో విప్లవ భావాలను రేకెత్తించిన మనుషులు ఉన్నారు. ఎన్ని విప్లవాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ విప్లవ నాయకులు అందరూ కొంతకాలం ఉన్నంతకాలం వెళ్ళిపోయినాయి. కానీ యేసుప్రభు అనే ఈ నాయకుడు ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత ఆయన మాటలు విన్నాక ఆయన మరణించి వెళ్ళిపోయి ఇప్పటికి 2000 సంవత్సరాలైన ఈ బైబిల్లో ఉన్న బోధ ఎప్పటికీ శాశ్వతంగా రోజు రోజుకి వృద్ధి పొందుతుందంటే ఇది పరలోకం నుంచి పంపించిన దేవుని బోధ. పరలోకం నుండి కలిగిందే కానీ మనుషుల మధ్య పుట్టింది కాదు. మార్కిజం, లెనినిజం, ఫ్రెంచ్ విప్లవం రకరకాలండి. ఏమండి, తాలిబన్లు అనేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక నాయకుడు ఉన్నాడు, వాళ్ళ మాటలు విని ఆకర్షించబడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు. నక్సలైట్లు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు విని వాళ్ళకు ఆకర్షితులై నక్సలైట్లుగా తుపాకులు పట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలకు ఆకర్షితులయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక సినిమా యాక్టర్ ఏదైనా మాట్లాడితే సినిమా యాక్టరిజం అనిపేసి ఆ యాక్టర్కి ఇజంగా మార్చేసుకొని ఆయన బోధకు లోబడే వాళ్ళు ఉన్నారు. ఇలా రాజ్యాలలో, లోకాలలో, దేశాలలో వ్యక్తుల మధ్య పుట్టినటువంటి మాటలకు ఆకర్షితులై కొందరు కొంతకాలం నివసించే వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ఆయన బోధ విన్న తర్వాత, ఆయన బోధకు ఆకర్షితులై అనేకులు ఆయన కొరకు మారిపోయారండి. అనేకులు ఆయనకు శిష్యులుగా వచ్చేసారండి. ఎంత గొప్ప బోధ చేశాడండి. ఏ పాపము లేనివాడు. ఎలా పుట్టాడో చెప్పుకొచ్చాను మీకు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? పాపము లేనివాడు. పాఠం అదే కదండి. పాపము లేని క్రీస్తు, పాపం ఎరుగని క్రీస్తు పాపులను ఎందుకు ప్రేమించాడు అంటే ఈయనలో ఎక్కడ లేదు, పాపమే లేదు, ఎక్కడ దొరకదండి, ఎక్కడ పాపమే లేదు. చూడండి, ఇంకా ఈమెతో కూడా ఏమన్నారు తెలుసండి?
అమ్మా నువ్వు ఇంకెప్పుడు పాపం చేయమాకమ్మా, మనుషులు కూడా మీరు క్షమించినడలా మీరు కూడా క్షమించే గుణం మీరు నేర్చుకోండి అని మనకు చెప్పాడు. మనల్ని కూడా పాపులుగా ఉండకుండా పవిత్రులుగా ఉండమనే చెప్పాడు. పాపం చేసిన వాడు ఎవడంటే వాడిని క్షమించమనే చెప్పాడు, కానీ శిక్షించకండి, దేవునికి వదిలేయండి అన్నాడండి. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన, ఎంత ఉన్నత భావాలు కలిగినాడు. ఆయన మాటలు ఇప్పటికీ అందరిని ఆకట్టుకోండి అంటే, యేసుప్రభుని మీరు చూసారా, నేను చూసానా, మనం చూసామా? చూసిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అంటూ ఎంతమంది చూడకపోయినా ఆయన మాటలు నమ్మకం ఉంచుతున్నామంటే ఆయన బోధ ఎంత నిజం, ఆయన మాటలు ఎంత వాస్తవాలు. కనుక ప్రియమైన దేవుని పాపము ఎర్రగని యేసుక్రీస్తు అని మనం నమ్ముతున్నాం. మరి పాపుల్ని ఎందుకు ప్రేమించాడు? ఇదే చాలామందికి ప్రశ్న. అంటే పాపం లేదు, ఆయన పాపం లేదు, పాపం లేదు, ఆయన చెడ్డవాడు కాదు, చెడ్డవాళ్ళని ఎందుకు ప్రేమించాడు? అట్లయితే మనకు అర్థమైద్దేమో. ఆయన చెడ్డవాడు కాదు, కానీ మరి చెడ్డవాళ్ళని ఎందుకు ప్రేమించాడు? చెడిపోయిన వాళ్ళందరినీ ఎందుకు తిరుగుతున్నాడు? పాపాత్ములు ఎమ్మటే ఎందుకు తిరుగుతున్నాడు? ఎందుకు తిరగాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటండి? ఈ ఇతర సమీప గ్రామాల్లో మనం ప్రకటించినట్లు నేను వచ్చింది కదా, ఇందు నిమిత్తమే నేను వచ్చింది కదా అని అన్ని ప్రాంతాలు తిరగటానికి వచ్చాడు. తిరుగుతూ ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రతి పాపి మనసును మార్చటానికి వచ్చాడండి. అవటానికి గల కారణం అదే. ఎందుకు అంతగా యేసుప్రభు పాపాత్ములు ప్రేమించాడు? మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తలా, నీతిమంతులతో పని లేదంటున్నాడు, నీతిమంతుల దగ్గరికి వెళ్ళటలా, నీతిమంతుల జోలికే వెళ్ళటలేదు. పాపాత్ములు ఉండాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, వీడు పాపి అనుకుంటే వాడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు? ఒక డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్తాడండి? రోగుల దగ్గరకే వెళ్తాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం. వాళ్ళతో పని ఏముంది ఆయనకి? డాక్టర్ గారికి ఎవరితో పని? పేషెంట్లతోనే పని. ఎంతమంది పేషెంట్లు వచ్చారో చూస్తాడు, ఆ పేషెంట్లని బాగు చేసుకోవడమే ఆయన పని. పేషెంట్లు అనుకున్న వాళ్ళందరినీ ఆరోగ్యవంతులు చేసే పనే డాక్టర్ పని. మరి పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు పని ఏంటి తెలుసా? పాపులుగా ఉన్న వాళ్ళని పవిత్రులుగా మార్చడానికి వచ్చాడు. అందుకే ఆయన పాపుల్ని ప్రేమించాడండి. ఎందుకు ప్రేమించాడు చూద్దాం. ఏంటంత అంతగా ప్రేమించాల్సిన అవసరం ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. 2 బస్సులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాయి. సడన్గా 2 బస్సులు ఒకదానికొకటి గుద్దేసుకున్నాయండి. నైటు రాత్రిపూట జరిగిన ప్రమాదం. 2 బస్సులు నడి రోడ్డు మీద గుద్దేసుకున్నాయి. 2 బస్సులు కార్లు ఆ టైర్లన్నీ ఊడిపోయినాయి, ఆ ఎదురు అద్దాలన్నీ పగిలిపోయినాయి, డ్రైవర్లు ఇద్దరు చచ్చిపోయారు. ఆ బస్సుల్లో ఉన్న వాళ్ళందరికీ తల పగిలిపోయిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, నడువులు ఇరిగిపోయిన వాళ్ళు, లోపల ఆర్తనాదాలు ఏడుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇంకా బస్సులో ఉన్న కేంద్ర ఫోన్ చేసి, అయ్యా మరి బస్సులు రోడ్డు మీద అడ్డంగా ఉన్నాయి, తీసి పక్కన పెట్టమంటారా అనాలా? లేకపోతే బస్సులు షెడ్డు తీసుకెళ్దాం అవసరం అనాలా? లేకపోతే లోపల ఉన్న మనుషులు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తాం అనాలా? ఏది ముఖ్యమండి? లోపల ఉన్న మనుషుల్ని బాగు చేయటం ముఖ్యమా? రోడ్డు మీద బస్సులు అడ్డమైన ట్రాఫిక్ తీసేద్దామని అడ్డమా? లేకపోతే బస్సులు 2 షెడ్డుకు తీసుకెళ్తాం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంటు? యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళని బాగు చేయటం ఇంపార్టెంట్. ప్రాణాలు కాపాడటం ఇంపార్టెంటు. ప్రాణాలు కాపాడటం ఎంత ఇంపార్టెంటో భూమి మీద ఉన్న పాపులను మార్చడం అంత ఇంపార్టెంట్. వాడు చచ్చిపోయాడో వాడు దొరకడిక, వాడు భూమి మీద ప్రాణం పోగొట్టుకున్నాడా పరలోకాన్ని దక్కడిక, నరకానికి వెళ్ళిపోతాడు. అందుకని యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఎవడు పాపో ఆ పాపాత్ముని త్వరగా మార్చాలి. ఎవడు పాపం చేస్తున్నాడో ఆ పాపంలో నుంచి వాడిని పవిత్రుడిగా మార్చాలి. పాపులుగా ఉన్నవాడిని క్షమించి వాడిని శిక్షించకుండా పరలోక రాజ్యానికి హక్కుదారుడుగా మార్చాలి. ఏం చేయాలి? ఏమండి, భూమి మీద ఏ రోగానికైనా ముందు ఏమన్నా? పాపానికి మందు లేదు. పాపానికి మందులు ఎక్కడ ఉన్నాయా? ఏ మెడికల్ షాప్లో కానీ ఏ జనరల్ స్టోర్స్లో కానీ ఎక్కడా కూడా పాపానికి మందులు ఎక్కడ దొరకవు. ఈ పాపానికి విరుగుడు, పాపానికి ముందు నిలబెట్టింది, కనిపెట్టింది, జరిగించింది ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. క్రీస్తు రక్తం కార్చి ప్రాణం పెట్టి నా రక్తంలో కడగబడ్డవాడు, నా మాటలు విన్నవాడు, నా శరీరాన్ని తిన్నవాడు నిరంతరము తిని జీవిస్తాడు అని ఒక చక్కని వాగ్దానాన్ని ఇచ్చి పరిశుద్ధులుగా మార్చటానికి ప్రభువు పాపాత్ములను ప్రేమించటానికి సిద్ధపడ్డాడండి. చూద్దాం ఆ రెఫరెన్స్లో. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చూస్తే యేసుక్రీస్తు వారు ఎందుకు ఎంత
పకడ్బందీగా పాపాత్ములను ప్రేమిస్తున్నాడో చూస్తే అక్కడ దేవుడు సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాడండి. లోకాసువార్త 15వ అధ్యాయం, అందరు తీయండమ్మా. బైబిల్ ఉన్నోళ్ళు మీ బైబిల్ ఎంత బాగా రాసుకుంటూ బైబిల్ ఎంత చక్కగా అండర్లైన్ చేసుకుంటే మీకు బైబిల్ అంత అర్థమైద్ది. ఇస్త్రీలాగా చక్కగా మడత పెట్టుకొని మీ బైబిల్ చూస్తే మీ భవిష్యత్తు బయటపడిద్ది, మీ ఫేస్బుక్ చూస్తే మీ బతుకు బయటపడిద్ది అన్నట్టు. ఏమంటే ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఉంటాయి కదండి, మీ ఇన్స్టాగ్రామ్లు మీ ఫేస్బుక్లు చూస్తే నీ బ్రతుకు ఏందో, నీ ఫ్రెండ్స్ ఏందో, నీ జీవితం ఏందో బయటపడిద్ది. అలాగే నీ బైబిల్ చూస్తే నీ భక్తి బయటపడిద్ది. బైబిల్ చక్కగా రాయండి, బైబిల్ చక్కగా అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, నోట్స్ రాసుకోండి. భక్తి విషయంలో మనం పెరగాలంటే, రోజు రోజుకి అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి తెలుసా? రోజు రోజుకి మన భక్తి విషయంలో మనం ఎదగాలి. అలా ఎదగాలంటే ప్రతి పాయింట్ని అండర్లైన్ చేసుకోవాలి. చూడండి, మా లోకాసువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. పరలోకంలో ఉన్న తండ్రి సంతోషపడాలంటే ఎవరిని మార్చాలి? ఎవరిని మార్చాలండి? ఒక్క పాపాత్ముని మార్చాలి. రోజు ప్రార్థనకు వచ్చి బాప్తీసం తీసుకున్న వాళ్ళని పిలవద్దు మీరు. బాప్తీసం తీసుకొని ప్రార్థనకు వచ్చే వాళ్ళని మీరు పిలవాల్సిన పని లేదు. ప్రార్థనకు రా, ప్రార్థన రాని. మారు మనసు పొందని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ స్నేహితుడు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, రక్త సంబంధాలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తీసుకురండి. అయ్యా దేవుని దగ్గర రండి, అమ్మ దేవుని దగ్గర రండి, అమ్మ దేవుని మాటలు వినండి, తీసుకురండి. వారు మారు మనసు పొందితే పరలోకంలో ఏందంటండి ఆ రోజు? పండగ. పరలోకంలో ఏం జరుగుతుంది? పండగ. ఆ పరలోకంలో పండగ రావాలంటే, పరలోకంలో ఉన్న దేవుడు సంతోషపడాలంటే యేసుప్రభు భూమి మీద ఏం చేశాడు తెలుసా? పాపాత్ముల ఇంటికే వెళ్ళాడండి. ఏమండి, ఎరుకో పట్టణంలో ఒక పాపాత్ముడు ఉన్నాడు. ఎవరైనా? ఎవరైనా తెలీదా? జక్కయ్య, పొట్టి జక్కయ్య అంటారు కదండి. చిన్నపిల్లల కథలు చెప్తుంటారు, సండే స్కూల్ పిల్లలు చెప్పేటప్పుడు స్టోరీ చెప్తారు. పొట్టి జక్కయ్య అంటారు. ఈ పొట్టి జక్కయ్య ఎలాంటి వాడు అంటే, భూమి మీద ఆ ఊర్లో అంతటి పాపాత్ముడు లేడు అని అన్నారండి. ఊరంతట్లోకి ఎంతటి భయంకరమైన పాపాత్ముడు అండి పొట్టి జక్కయ్య. పని ఏంటి తెలుసా? రూపాయి వసూలు చేసే కాడ 4 రూపాయలు వసూలు చేసేవాడు. పన్నుల మీద పన్నులు, వడ్డీల మీద వడ్డీలు వేసి, చక్ర వడ్డీలు కలిపి ఆ వడ్డీ ఈ వడ్డీ అనేసి రూపాయికి 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేసే భయంకరమైన పాపాత్ముడు. ఆయన చూడగానే ఏమన్నారు? ఇదిగో వచ్చాడు పాపాత్ముడు అనేవాళ్ళు అందరూ. ఇదిగో దుర్మార్గుడు, అన్యాయస్తుడు, మోసగాడు, ఎన్ని రకాలుగా చిత్రవదలుగా మాట్లాడేవాళ్ళు. ఎందుకు? పాపాత్ముడు. ఆ పట్టణం అంతట్లోకి ఎవరు నెంబర్ 1 పాపాత్ముడు? పొట్టి జక్కయ్య. ఎక్కువ పాపం చేశాడు కాబట్టి ఎవరు ఎక్కువగా ప్రేమించారు అతన్ని? యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? ఈ పొట్టి జక్కయ్యని మార్చేద్దాం. యేసుప్రభు పని ఏంటి? పొట్టి జక్కయ్య పాపాత్ముడు, పాపాత్ముడు ఇంటికి నేను వెళ్ళి అతన్ని పరిశుద్ధుడిగా మార్చాలి. ఆయన పని అది. ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు పాపానికి ఏం చేయాలి? ఇప్పుడు ఆయింట్మెంట్ పుయ్యాలి. ఈ పాపాత్ముడిని మార్చాలంటే ఈయన వెళ్ళాలి. వెళ్ళి యేసుప్రభు ఏం చేసేది తెలుసా? ఈ పొట్టి జక్కయ్యకి కూడా ఒక ఆలోచన వచ్చింది, యేసుప్రభుని చూద్దామని. యేసుప్రభుని చూద్దామని మేడు చెట్టు ఎక్కి తొంగి చూస్తుంటే అక్కడికి వెళ్ళి ఆగి, జక్కయ్య తొందరగా దిగు, నేను ఇవాళ మీ ఇంటికి వస్తున్నాను అన్నాడండి. ఈయనకి ఎంత ఆనందం తెలుసా? ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఈయన వెంబడిస్తుంటే, ఎంత గొప్పవాడు నా ఇంటికి వస్తాడా? నా ఇంటికి వచ్చేవాడు ఎవడు లేడు ఊళ్ళో, నన్ను ప్రేమించేవాడు ఎవడు లేడు ఊళ్ళో, నేనంటే గణపరచబడేవాడు ఎవడు, ఇంత గొప్ప పవిత్రుడు, పరిశుద్ధుడు, గొప్పవాడు నా ఇంటికి వస్తున్నాడని ఏం చేశాడు తెలుసండి? మిక్కిలి ఆనందంతో యేసుప్రభుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. ప్రజలందరి సమక్షంలో కూర్చున్నాడు. ఒక విందు ఏర్పాటు చేశాడు. యేసుప్రభుకి విందు భోజనం ఏర్పాటు చేశాడు. చక్కగా విందు ఏర్పాటు చేసి చక్కగా అందరిలో కూర్చుంటే యేసుప్రభు బోధ చేస్తుంటే వింటున్నాడు. వింటూ ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను పాపాత్ముడిని, నువ్వు నా ఇంటికి వచ్చావు, నాకు ఆస్తులు అంతస్తులు వద్దు, ఇదిగో నేను ఎంతైతే సంపాదించానో నా ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను, ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తెచ్చుకున్నానో 1కి 4 అంతలు వాళ్ళకి ఇచ్చేస్తాను, నన్ను నమ్ము అని అన్నాడండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఇప్పుడు దాకా ఏమన్నాడు తన? అందరూ పాపాత్ముడు. యేసుప్రభు రాగానే ఏమయ్యాడు? పరిశుద్ధుడుగా మారాడు. పాపాత్ముడు కాస్త ఎలా అయిపోయాడు? పరిశుద్ధుడుగా మారాడు. ఎందుకు ప్రేమించాడు పాపాత్ముల్ని? పాపులను ఎందుకు ప్రేమించాడు? పరిశుద్ధులుగా మార్చడానికి. ఒకప్పుడు మనం అందరం పవిత్రులమా? మనందరం ఎవరు?
మనం పాపాత్ములమే. పాపాత్ములమైన మనము, ప్రభువుని నమ్మని మనము, ప్రభువుని అంగీకరించిన మనల్ని కూడా ఎవరు ప్రేమించారు? యేసు ప్రభు ప్రేమించాడండి. ఆయన రక్తంలో మనల్ని కడిగాడు. ఆయన శరీరాన్ని మనకు తినిపించాడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. పరిశుద్ధులుగా మార్చాడు కాబట్టి మనల్ని కూడా ఆయన ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టే పరలోకాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. పరలోకం దక్కుకునే ఛాన్స్ దొరికింది మనకి. ఎంత గొప్పవాడండి. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసండి, ఆయన పాపులను ప్రేమించాడంటే. అవును, ఎందుకంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, అసలు నాకు నీతిమంతులతో పని లేదు, పాపాత్ములతోనే పని. పాపాత్ముల్ని నేను పిలవటానికి వచ్చాను. చూడండి అమ్మ అందరూ, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను ఏమంటున్నాడండి, పాపులను పిలువ వచ్చి తిని కానీ అసలు నీతిమంతులతో నాకు పని లేదు అని అంటున్నాడండి. పాపుల్ని పిలవ వచ్చి తిని కానీ నీతిమంతుల్ని పిలవ రాలేదు. అంటే ఎవరితో తిరగాలనుకుంటున్నాడు ఈయన? పాపాత్ములు. ఎక్కడ పాపాత్ముడు వాడి దగ్గరికి వెళ్ళిపోవటమే. మరి శిష్యులను తయారు చేసుకునేటప్పుడు ఏమన్నాడు తెలుసండి, మీరు మనుషులను బట్టి జాలరలను చేస్తాను, వచ్చేయండి. చేపలు పడతాం ఎందుకు మీరు? పేతురు, చేపలు పట్టద్దు, వచ్చేయి. ఆంద్రేయ, వచ్చేయి. యోహాను, యాకోబు, వచ్చేయండి. మీరు అందరూ మనుషులను బట్టే జాలర్లుగా మారుస్తాను, ఈ చేపలు పట్టుకోవడం వద్దు, రండి అని నేను పిలిచాడండి. పాపాత్మునయ్యా నేను పాపాత్ముని, దుర్మార్గుడిని అని అన్నాడు పేతురు. అయినా పర్వాలేదు, వచ్చేయి. నీ పాపాలు కడిగేసే ఛాన్స్ నా దగ్గర ఉంది. నిన్ను మార్చే శక్తి నా దగ్గర ఉంది. నిన్ను మలిచి ఒక గొప్ప యోధుడిగా తయారు చేసే శక్తి నా దగ్గర ఉంది, రా అని పిలిచుకెళ్ళాడండి. అంటే పాపులను సైతము మార్చగలిగే శక్తి ఎవరికి ఉందండి? యేసుక్రీస్తుకు ఉందండి. మీరు ఎప్పుడన్నా సాంబ్రాణి కడ్డీలు ప్యాకెట్ చూసారండి? సాంబ్రాణి కడ్డీలు ప్యాకెట్. ఆ సాంబ్రాణి కడ్డీల ప్యాకెట్లో ఒక చీపురు పుల్ల పెట్టారనుకోండి, ఒక 2-3 రోజులు ఉంచిన తర్వాత ఆ చీపురు పుల్ల బయటికి తీసి వాసన చూశారనుకోండి, ఏం వాసన వస్తుంది? ఏం వాసన వస్తుందమ్మా? సాంబ్రాణి కడ్డీ వాసనే వస్తుంది. ఎందుకని? అది ఎప్పుడైతే ఆ కడ్డీల మధ్యలోకి వెళ్ళిపోయిందో, అది కూడా దానిలో ఉన్న గుణగణాలు, దానిలో ఉన్న వాసన పోయి ఈ వాసనతో దానికి పట్టేసిద్ది. యేసు ప్రభువుని వెంబడించిన ప్రతి వాడు కూడా పవిత్రుడుగా మార్చేశాడు, పరిశుద్ధుడుగా మార్చేశాడండి. నీతిమంతులుగా నిర్మాణం చేయటం, నీతిమంతులుగా తయారు చేయడానికి ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. ఇప్పుడు ఆయనకి ఎవరితో పని? మంచోళ్ళతో పని ఏంటండి? డాక్టర్ గారికి ఎవరికి పని? రోగులు ఎక్కడున్నారు? రోగులు ఎక్కడున్నారో ఎదుగుతాడు. సార్, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను సార్, నువ్వు నాతో పని లేదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. సార్, నా కడుపులో నొప్పి అన్నాడు, రండి 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 అని కూర్చోబెట్టి టాబ్లెట్లు ఇస్తాడు. రోగంగా ఉన్నవాడిని ఆరోగ్యవంతుని చేయడానికి డాక్టర్ వంతు ఎలాగుందో, పాపులుగా ఉన్నవారిని మార్చటమే ఎవరి పని అయింది? ఇప్పుడు యేసు ప్రభు పని అయింది. ఇప్పుడు మనకు కూడా ఏం చెప్పాడు? మనల్ని కూడా పాపాత్ములు మార్చే పనిలో మీరు ఉండండి అని చెప్పాడు. ఎందుకు ఆయన చేశాడు ఈ పనులన్నీ అంటే, నేనేం చేశానో మీరు అది చెయ్యండి, నేనేం చెప్పి వాళ్ళని మార్చానో మీరు కూడా ప్రభు బోధను బోధించి ప్రభు మార్గంలో నడిచి పవిత్రులుగా అనేకులు మార్చండి. ప్రభునందు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామముల వారికి బాప్తిసాలు ఇచ్చుచు తండ్రి అయిన దేవునికి నమ్మకమైన పిల్లలుగాను ప్రభు శిష్యులుగాను వాళ్ళని మార్చండి అని అన్నాడండి. ఎంత గొప్ప పని పెట్టాడు. మనం మారటం మనంతో అనుకున్నాం, మారిన మనం కూడా ప్రభు కొరకు బ్రతకాలనే పనిలో పెట్టాడు మనల్ని. చూడండి ఇంకో మాట, మార్కు సువార్త 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, యేసుప్రభు ఎమ్మట కూడా మంచి వాళ్ళు ఎవరు వెళ్తలా. ఎవరు తిరుగుతున్నారండి యేసుప్రభు ఎమ్మటి? మార్కు సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. అతని ఇంట ఆయన భోజనమును కూర్చుని ఉండగా సుంకరులను, పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ ఎవరున్నారంటండి? సుంకరులను, పాపులను అనేకులు ఆయనతో కూర్చున్నారంటండి. అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఆయన వెంబటే? అందరు పాపులే. ఎందుకు వీళ్ళందరూ ఉన్నారు? వీళ్ళతోనే పని. ఎందుకు? వీళ్ళందరినీ మార్చేయాలి. మీతో స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, మీ స్నేహితుడితో మీరు మారిపోతారా? మీరు మారుతారా? మీ స్నేహితుడు ఉంటే మీతో మారిపోవాలి, మీలాగా ఉండిపోవాలి, మీలా తయారవ్వాలి, మీలాగా క్రీస్తుని అంగీకరించాలి, మీలాగా క్రీస్తు కొరకు బ్రతికేవాడిగా తయారు చేయాలి. అది మీ గోల్. ఒక క్రైస్తవుడు గోల్ ఏంటో తెలుసా? అనేకులను దేవుని సన్నిధిలో మార్చాలి, అనేకులను దేవుని వైపు తిప్పాలి, అనేకులను పాపాత్మల్లోంచి పరిశుద్ధులుగా మార్చాలి. అది క్రీస్తు చేసిన బోధ.
అందుకేనండి యేసుక్రీస్తు వచ్చింది. అందుకేనండి పాపులందరినీ మార్చుతుంది. లోకాసువార్త 5:32 చూడండి. లోకాసువార్త 5:32 ఎంత మంచి మాటలు చెప్పాడండి ప్రజలకి. ఎంత మంచి బోధ చేశాడో చూడండి. 5వ అధ్యాయం 32వ వచనం. మారు మనసు పొందుటకై ఏమన్నాడండి? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతుల్ని పిలవరాలేదని వారితో. మారు మనసు పొందటానికి, మార్చటానికి నేను వచ్చింది ఎందుకు? మార్చటానికి. ఎన్ని దేశాలు మారిపోయినాయి ప్రపంచ పటం మీద మీరు చూస్తే. క్రైస్తవ దేశాలు ఏంటంటే మొత్తం గ్రీన్గా కనపడతాయండి. ప్రపంచ దేశాలన్నిటిలో ఒక్కొక్క దేశానికి గ్రీన్ మార్క్ పెడతా ఉండండి. ఎన్ని దేశాలు, ఎంతమంది, ఎందుకు ఎంతమంది అయిపోయారో తెలుసా? ఎందుకు అంతమంది అంటే క్రీస్తు బోధలో ఉన్న మార్పుదల అంతదండి. అనేకులు మార్చడానికి, అనేకులు పరలోకానికి తీసుకెళ్ళాలన్న గోల్ అండి అయింది. నీతిమంతులు భూమి మీద ఉండట్లేదు, ప్రజలందరూ దేవుని మాట వింటలేదు, ప్రజలు ఎవరు కూడా ప్రవక్తలను పంపించినా ఉంచట్లేదు, న్యాయాధిపతులను పంపించినా, రాజులను పంపించినా వీళ్ళు మారట్లేదు. నేను వెళ్ళి ప్రాణం పెట్టి నీ ప్రజలందరినీ పరలోకానికి చేర్చడానికి సిద్ధపడతాను తండ్రి అని దేవుని దగ్గర వాగ్దానం తీసుకొని భూమి మీదకి వచ్చి పాపము లేనివాడుగా ఉండి పాపుల వెంట తిరిగి పరిశుద్ధులుగా మార్చాడండి. ఇలా చేస్తుంటే యేసుప్రభుకు ఒక బిరుదు ఇచ్చారండి ప్రజలు. ఏం బిరుదు ఇచ్చారు తెలుసండి? యేసుప్రభు వారికి ఏం బిరుదు? పాపుల స్నేహితుడు. ఈయన పేరు బిరుదు ఏంటి? పాపుల స్నేహితుడు. చూస్తారా ఆ మాట? బిరుదు యేసుప్రభుకి లోకంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన బిరుదు. లోకాసువార్త 7వ అధ్యాయము 34వ వచనం. లోకాసువార్త 7వ అధ్యాయం 34వ వచనం. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనుక ఇదిగో వీరు తిండిపోతును, మద్యపానీయు, సుంకర్లకును పాపులకును. ఏం చెప్పారండి? సుంకర్లకును పాపులకును స్నేహితుడు అని అనుచున్నారు. పాపుల స్నేహితుడు అనే బిరుదు ఎవరిచ్చారండి ప్రజలు? పాపాత్ములందరికీ ఎవరండి ఈయన? స్నేహితుడు. ఎందుకు? పరిశుద్ధులుగా మార్చే స్నేహితుడు. మీరు స్నేహితులు ఉంటారు, మీకు దేవుణ్ణి నమ్మని స్నేహితులు ఉంటారు. ఏం చేయాలి? దాన్ని ప్రభువుని నమ్మే పిల్లలుగా మార్చండి. ప్రభువుని నమ్మే బోధకులుగా వారిని తయారు చేయండి. ప్రభువుని నమ్మేటట్టుగా చేయండి. పరలోకంలో పండగ జరగాలంటే ఏం చేయాలి? భూమి మీద ఒక పాపిని మార్చండి. నువ్వు మారటం కాదు, నువ్వు నమ్మటం కాదు, నీవు నమ్మిన బోధను, విన్న బోధను, అంగీకరించిన క్రీస్తు విశ్వాసమును అనేకులకు చెప్పు, అనేకులు ప్రకటించు, అనేకులు మార్చు. అది నీకు దేవుడు ఏర్పాటు చేసింది. అదే నీకు చెబుతుంది ఆయన. నేను నమ్మాను, నేను రక్షించబడ్డాను, నేను వెళ్తున్నాను, ఆరాధనకి వెళ్తాను, ఆరాధన చేసుకున్నాను, బలలో చేయేస్తున్నాను, రక్షించబడ్డాను, అయ్యా నీకు వందనాలు స్తోత్రాలను చెబితే కాదు, అనేకులు మార్చు. యేసుప్రభు ఎంత చేశాడండి, ఎన్ని చేశాడు. పాపులందరూ మనవి ఆలకించి పరలోకానికి తీసుకెళ్తానికి ఎంత గొప్ప ప్రయత్నాలు చేశాడండి. మనం ఇంకా పాపాత్ములుగా ఉండగానే మన కోసం ప్రాణం పెట్టాడండి. మనం ఇంకా నీతిమంతులుగా కాకుండా ఉన్నందుకునే మన గురించిన ఆలోచన గొప్పగా చేశాడండి ఆయన. ఎంత చేశాడో తెలుసా? చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదవమ్మా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పాపాత్ముడు ప్రార్థిస్తే వినడు, కానీ వాడు ఏం చేయాలి? దేవుని పిల్లలుగా మారి దేవుని ప్రజగా మారి ప్రార్థిస్తే వాడి మనవి దేవుడు ఆలకిస్తాడు. వారిని మార్చాలని యేసుప్రభు బాధండి. మార్చటానికే వచ్చాడు ఆయన. మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. నీకోసం, నా కోసం, మన అందరి కోసం. కొంతమంది చిలిపి ప్రశ్నలలో కొన్ని ప్రశ్నలు ఎత్తండి. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోతే ఇప్పుడు నా పాపాలు ఎలా పోతాయండి అని అంటారు కదండి. ఇప్పుడో ఆయన 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోతే ఇప్పుడు నా పాపాలకు ఆయన ఎలా రక్తం కార్చాడు అని అంటారు. ఒక ముసలాయన, ముత్తాత అనే ఆయన, ముని మనవడికి వీలునామా రాసి చచ్చిపోయాడు. నేను ఆస్తి అంతా నా ముని మనవడికి చెల్లాలని. పుట్టిన ముని మనవడికి ఆస్తి చెల్లిద్దా? చెల్లదా?
చెల్లిద్ది. మీరు హోటల్లో తినడానికి మీ నాన్న ముందే డబ్బులు కట్టేసి వెళ్ళిపోయాడు. హోటల్కి వెళ్ళి కూర్చోగానే నువ్వు డబ్బులు ఇవ్వని నిన్ను అడగరు. మీ నాన్న ముందే కట్టేశాడు. నీ జీవితాంతం ఎన్నిసార్లు వచ్చి తిన్నా నీ డబ్బులన్నీ మాకు జమ వేసేసాడు, బ్యాంకులో వేసేసాడు. నువ్వు ఎన్నిసార్లు వస్తావో, ఎన్ని రోజులు తింటావో తినేయి. నీ జీవిత కాలానికి సరిపోనంత డబ్బులు బ్యాంకులో వేసేసాడు. ఎంతకాలం తిన్నా నువ్వు తింటమే నీ వంతు, కానీ డబ్బులు కట్టే పని లేదు. పాపులుగా ఉన్న మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనుషులందరి కొరకు ముందే రక్తం కార్చాడు. ఎవడైతే యేసు ప్రభుని అంగీకరించి ఆయన మాటకు లోబడతాడో, ఆయన బోధించిన బోధకు అంగీకరిస్తాడో, ఆయన రక్షణ మార్గంలోకి వెళ్తాడో, వాళ్ళందరికీ పాపాలు కడిగివేయడానికి ముందే రక్తం కార్చాడండి. అంత గొప్ప ఘనుడండి యేసుక్రీస్తు, అంత గొప్ప జ్ఞాని, పాపుల స్నేహితుడు, పాపము ఎరగనివాడు, పాపులను ప్రేమించినవాడు. ఎంత గొప్పవాడండి. ఇంత గొప్ప దేవుడిని మనం అంగీకరించక ఇంతకాలం ఉంటే మనం ఏమైపోతాం తెలుసండి? పాపులుగా ఉన్న మనల్ని మార్చడానికి రోమపత్రిక 5:8 మనం ఇంకనూ పాపులమై ఉండగా, రోమ 5:8 చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. అయితే దేవుని మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచెను. ఎట్లనగా మనము ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కోసం ముందే చచ్చిపోయాడండి. ఆయన ముందే చచ్చిపోయి ఏం చేశాడు తెలుసా? ఎవడైతే ప్రభువుని అంగీకరిస్తాడో వాడందరిని ఏం చేశాడు తెలుసా? పాపులుగా కాదు, నీతిమంతులుగా మార్చేశాడు. తీర్పు ఎక్కడ ఇచ్చేశాడు, మార్పు ఎక్కడ ఇచ్చేశాడు, జడ్జిమెంట్ ఎక్కడే పెట్టేశాడు. ఇక్కడే నీకు మంచోడిగా నీతిమంతుడిగా తీర్పు తీర్చాడు. నీతిమంతుడు అయ్యావా నిత్య జీవానికి వెళ్తావు, నీతిమంతుడు కాలేదా నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఏర్పాటు చేసేసాడు. బతికుండంగానే, భూమి మీద బ్రతికుండంగానే ఈ ఛాన్సు, ఈ ఆఫర్ భూమి మీద బతికుండంగానే. బంపర్ ఆఫర్ అంటారు. చందనా బెదర్స్ వాళ్ళు, బొమ్మనా బెదర్స్ వాళ్ళు ఏదో ఆఫర్ ఇచ్చారు. ఒకటి కొంటే 2 ఫ్రీ అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? అప్పు చేసాను కొనుక్కొచ్చుకుంటాం. యేసు ప్రభు ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? పరలోకం ఫ్రీ. ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించు, నిత్య జీవానికి వెళ్తావు. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించు. పాపులన్నిటిని, నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకో. నీ పరిశుద్ధుడిగా మార్చడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. నీతిమంతుడిగా నిన్ను మార్చే అవకాశం ఇచ్చాడు అని మాట ఇచ్చాడండి. ఎంతకాలం ఉంటుంది ఈ ఆఫర్? నువ్వు బ్రతికున్నంత వరకే నీకు ఈ ఆఫర్. ఇది నువ్వు మరణించావా నిత్య నరకం గ్యారంటీ. లేదా యేసుప్రభు 2వ రాకల్లో వచ్చాడా, నీకు ఆ ఛాన్స్ దొరకదు. ఇప్పుడే ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. చదవండి ఆ ఆఫర్ ఏంటో. గలతీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎవడైతే యేసుప్రభుని అంగీకరిస్తాడో వాడు ఎలా ఉంటాడో తెలుసండి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మిన వానికి మరి శిక్ష లేదు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎవడైతే యేసునందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్యం నీతిమంతుడిగా తీర్చబడతాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కాగా మనము క్రీస్తునందు, ఏం చేశాడండి? మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడినట్టు వెతుకుచుండగా, మనం పాపులముగా కనబడిన ఎడల క్రీస్తు మన పాపములకు పరిచారకుడు ఆయన. అట్లా అనరాదు. చాలండి. మీరు ఇంకా పాపులుగా ఉన్నాగా మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన పాపులందరి కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను నీతిమంతుడిగా తీర్చుతున్నాడు అన్నాడండి. నిన్ను నీతిమంతుడిగా తీర్చటం కొరకే ఆయన పని. అవును, మనందరిని మార్చడానికే కదండి ఆయన పని. ఎందుకు ఈ ప్రసంగాలు, ఎందుకు ఈ మీటింగులు, ఎందుకు కరపత్రాలు? ప్రపంచం అంతా ఎందుకు ఈ క్రైస్తవుల గోల అంటున్న సమాజం. మన దేశంలో ఎందుకండి ఈ క్రైస్తవులకు పిచ్చేమన్నా పట్టిందా? ఇంటింటికి తిరుగుతారు, ఊరంతా తిరుగుతారు, ఊళ్ళు తిరుగుతున్నారు, చెప్తున్నారు. వీళ్ళు ఒక మూల కూర్చోరా అంటున్నారు. ఎందుకో తెలుసా? తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు దావీదు. తన తరంలో ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పాడు, వెళ్ళిపోయాడు. తన తరంలో ఉన్న వాళ్ళందరినీ నీతిమంతులుగా మార్చడానికి దావీదు చేస్తే, పౌలు గారు తన తరంలో ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించి మరణిస్తే, యేసుక్రీస్తు తన బోధలో అనేకులను మార్చి, అనేకులను పరిశుద్ధులుగా మార్చి ఆయన వెళ్ళిపోతే, ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నీ తరంలో నువ్వేం చేస్తున్నావు? నీ తరంలో నువ్వు ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నావు? ఎలాంటి కూడికలు ఎక్కడ పెట్టిస్తున్నావు? ఇలా కార్యక్రమాలు ఎక్కడ చేపిస్తున్నావు? ఇలాంటి మాటలు ఎక్కడ ప్రకటిస్తున్నావు? నీ వంతు నువ్వేం చేసావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు.
అందుకే కదండి అనేక మంది కరపత్రాలు చేతబట్టుకొని, బైబిళ్ళు చేతబట్టుకొని ప్రజలందరికి వెళ్ళి, అమ్మా మారండి, అయ్యా మారండి, నీతిమంతులుగా మారండి, పరిశుద్ధులుగా ఉండండి, పాపులుగా ఉన్న మీరు పరిశుద్ధులుగా మారితే తప్ప పరలోకానికి వెళ్ళరు, పరలోకంలో పండగ రావాలంటే నువ్వు మారాలండి. నీ గురించి ఎన్ని బోధలు, ఎన్ని ఆశ్చర్యమైన క్రియలండి. ఆలోచించిన సోదరుడా సోదరి, పాపమెరగని క్రీస్తు పాపుల కొరకు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధులుగా మార్చే ఛాన్స్ ఇచ్చాడండి. పాపుల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరిని మార్చాలని. చివరిగా ముగించుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలోకి రండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలోకి వెళ్తే మంచి మాట అంటున్నాడండి. ఎవరినండి? నీతిమంతులు కాదు, మంచోడు అనేవాడు కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అన్నాడు భూమి మీద. నేను నీతిమంతుని అనేవాడు ఎవడన్నా ఉన్నాడు భూమి మీద? ఎవడలేడు. అంటే అందరూ ఏంది? అందరు పాపాత్ములే. అయితే ఇక్కడ ఏమన్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. నిన్ను కాపాడటానికి ఆయన వచ్చాడు. నేను నీతిమంతుడు అన్నాం అనుకోండి, పర్లేదు వెళ్ళిపో అంటాడు. మరి నీతిమంతుడు ఎవడున్నాడు? ఒక్కడు కూడా లేడు. అంటే అందరింది భూమి మీద ఉన్న ప్రతి మనిషి మారు మనసు పొందాలి, ప్రతి మనిషి దేవుని అంగీకరించాలి, ప్రతి మనిషి క్రీస్తు కోసం బ్రతకాలి. అలా బ్రతికితే తప్ప నువ్వు భూమి మీద దేవుణ్ణి గణపరచలేవు. అందుకని యేసుక్రీస్తు తన తరములో ఉన్న వారందరికీ సేవ చేసి వాక్యాన్ని చెప్పి తండ్రి అయిన దేవుని మహిమపరచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడంటే. యోహాను సువార్త 17:4 అంటాడు కదా, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరచితిని. భూమి మీద మహిమ రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి సభలు, ఇలాంటి కూడికలు, ఇలాగే కార్యక్రమాలు, ఇలాగే అనేక మందికి మీరు కూడా చెప్పాలి, వెళ్ళాలి, చెయ్యాలి. అలా చెయ్యకపోతే మీరు దేవుణ్ణి ఎలా మహిమపరుస్తారు? అప్పు చేసైనా, కష్టపడైనా, ఇబ్బందులు పడైనా, ఆటంకాలైనా మీ తరములో మీ కుటుంబం ద్వారా నీ కార్యక్రమాలన్నీ దేవునికి మహిమ తెచ్చేదిగా భూమి మీద ఉన్నాయా లేవా? భూమి మీద సంపాదన ముఖ్యం కాదు, భూమి మీద బ్రతకటం ముఖ్యం కాదు. భూమి మీద దేవుని మహిమ తెచ్చే విధంగా ఉంటే అది నిత్య జీవానికి నిన్ను తీసుకెళ్తుంది. కనుక ఆలోచించండి. యేసుక్రీస్తు పాపము లేనివాడుగా ఉండి ఎవరిని ప్రేమించాడు? పాపుల్ని ప్రేమించాడు. ఎందుకు? వాళ్ళని పరిశుద్ధులుగా మార్చాడు. మరి మనం ఏం చేస్తున్నామండి? వాడు దుర్మార్గుడు, వాడితో మాకొద్దు, వీడు పాపాత్ముడు, వీడితో మనకొద్దు, వీడొద్దు వాడొద్దని అందరం తీసేసి మంచి వాళ్ళని ఎన్నుకుంటాం. మనం మంచి వాళ్ళతో కాదు నాన్న, నీతిమంతులు కాని వాళ్ళు, అనీతిమంతులుగా ఉన్న పాపాత్ములను ప్రేమించి వారితో తిరిగి వారిని మార్చండి. ఒక నన్న ప్రభువు కొరకు మార్చితే నిత్య జీవానికి వాడు వారసుడైతే పరలోకంలో పండగ అంటున్నాడండి. పరలోకపు పండగలో ఎంతమందిని రక్షించుకున్నారు మీరు చెప్పండి? ఎంతమందికి వాక్యం చెప్పారు మీరు? ఎంతమందిని రక్షించుకున్నారు? ఎంతమందికి బోధ చేశారు? ఎంతమందిని రక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారు? ఆలోచించండి. నీ పుట్టినరోజైనా, నీ పెళ్లి రోజైనా, నీ కుటుంబంలో ఏ కూడికైనా ప్రభువుని మహిమపరిచే విధంగా, పాపులను మార్చే విధంగా ఏ కార్యక్రమం అయినా, ఏ మీటింగ్ అయినా ఒక్కనన్న ఆత్మను రక్షించుకునే విధంగా నీ కార్యక్రమం చేయగలిగితే నిత్య జీవానికి నిన్ను వారసుడుగా చేస్తాడండి దేవుడు. కనుక ఆలోచించండి. నమ్మకమైన పనిలో ప్రభు ఎలాగైతే పనిచేశాడో మనకు కూడా ఆ పని అప్పగిచ్చాడు. చేయుటకు నీకు పని అప్పగిచ్చాడు. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన ఆయన పని అయి ఉన్నాము అని అంటున్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనల్ని కన్నాడు. మనల్ని కనటం వెనక ఆయన పని చేయటం కొరకే. ఆ పని చేయటం కొరకు నువ్వు నిర్మించబడతావో, దేవుని పని జరిగించగా లోకానుసారంగా బ్రతుకుతావో, లేదా దేవుని పని జరిగించి పరలోకపు తండ్రి ఆనందంలో పాలు పంచుకునే భాగ్యం నువ్వు కూడా దక్కించుకుంటావో మీరే నిర్ణయించుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, నీకు వందనాలు తండ్రి. విత్తబడిన మాటలు అపవాది ఎత్తుకొని పోకుండా మీ బిడ్డల హృదయంలో ఫలించి అభివృద్ధి పొందలాగిన సహాయం చేయండి. పాపము ఎరగని క్రీస్తు, పాపము లేని నీ కుమారుడైన క్రీస్తు పాపులను ఎందుకు ప్రేమించాడు అని అంటే ప్రతి మనిషిని పవిత్రుడుగా మార్చాలని. అటువంటి యోగ్యత మాకు కూడా ఇవ్వను తండ్రి. అనేకులను నీ సన్నిధికి నడిపించే శక్తిని మాకు దయచేయండి. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా ఎందరైతే మారు మనసు పొందలేదో వారిలో మార్పు తీసుకురండి. ఇంకెందరైతే ఇవాళ రేపు అని అనుకుంటున్నారో వారిలో మార్పు చెందించి నీ కొరకు రక్షించబడే అవకాశం ఇవ్వండి. మరణిస్తే నరకం తప్పదు. కన్ను మూస్తే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే మరెవ్వరూ మార్చే ఛాన్స్ లేదు, మరొక అవకాశమే లేదు. అందుకే నీ కుమారుడు ఎంతో ప్రయాసపడ్డాడు తండ్రి.
యేసు ప్రభు వారు చేసిన త్యాగం ఎంత గొప్పది తండ్రి. మా అందరి కోసం ప్రాణం పెట్టాడు. ముందే ప్రాణాన్ని పెట్టి మా కొరకు ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఆయన మార్గాన్ని, ఆయన మాటలను విని నమ్మి రక్షించబడే యోగ్యత దయచేయమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాగరాజు గారి విషయంలో, భాగ్యం గారి విషయంలోనూ, ఆమె ఆరోగ్యం విషయంలో మీరు తోడుగా ఉన్న తండ్రి. ఆమె ఆపరేషన్ సక్రమంగా జరిగించినందుకు స్తోత్రాలు. తల్లిదండ్రులు దూరం అయ్యారని బాధపడుతున్నా కూడా నీ పనిని, పరిచర్ని భుజస్కంధాల మీద వేసుకొని నిలబడి నీ కుటుంబాన్ని ఆదరించండి. మీ సేవలో బలపరచండి. ధనరాజు గారిని, వారి కుటుంబాన్ని ఆదరించండి. వారి చెల్లి గారిని, బావగారిని కూడా దీవించండి. వారిని కోపుదల్లో బలపరిచి భద్రపరచండి. అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని జరిగిస్తున్న రాజేష్ గారి విషయంలోను, వారి కుటుంబం విషయంలో ప్రార్థిస్తున్నాం. రామకృష్ణ గారి విషయంలో, వారి కుటుంబం విషయంలో ప్రార్థిస్తున్నాం. శ్రీను గారి విషయంలోను, నాగార్జున గారి విషయంలోను, ఇదిగో తండ్రి ఎందరైతే నీ బిడ్డలు ప్రయాసపడుతున్నారో వారందరిని జ్ఞాపకం చేసుకోండి. నీ పనిలో, పరిచర్లో గొప్ప చేయని తండ్రి. నీ కొరకు నమ్మకత్వం కలిగి బ్రతికే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. ఇదిగో తండ్రి, నీ పని అంటే ఎంతో ప్రయాసపడుతున్నారు. నీ పని నిమిత్తం ఎన్నో అప్పులు చేశారు. నీ పని నిమిత్తం ఎంతో కష్టపడ్డారు. నీ పని నిమిత్తం ఎన్నో త్యాగాలు చేశారు తండ్రి. ఈ బిడ్డలను విడవక ఎడబాయిక ప్రేమించి ఆదరాభిమానాలతో నింపి నడిపించి బలపరచమని, భవిష్యత్తు నెరిగిన మీరే అండగా తోడుగా నడిపించమని, మీ చిత్తమైతే అనేక తరుణాలు ఈ బిడ్డలతో కలుసుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించే అవకాశం నాకు దయచేయమని మా ప్రియుడు, మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున కొద్ది విన్నపంలో స్తుతించి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కార్యక్రమం ఉంది. మరి మొదటి వర్తమానంలోను, అలాగే రెండవ వర్తమానంలోను చాలా ఉన్నతమైనటువంటి సంగతులను మనం అందరం విన్నాం. మరి